అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. శ్రీమతి పొత్తూరు విజయలక్ష్మి గారి నోస్టాల్జియా కథల సంపుటి నుండి మరి ఒక కథ. ఓయమ్మో ఇంగ్లీషు. మా చిన్నతనంలో ఇంగ్లీష్ మాట్లాడడం అంటే మహా గొప్ప. అబ్బో వాళ్ళింట్లో ఇంగ్లీష్ వార్తలు వింటారట అని విత్తగా చెప్పుకునేవాళ్ళు. బెజవాడ, గుంటూరు మొదలైన బస్తీలలో ఇంగ్లీష్ భాష బాగా చలామణి అయ్యేది. దుకాణాల మీద ఇంగ్లీష్ రాతలే, కాకపోతే కాస్త తిరకాసు వ్యవహారం. ఇక్కడ అన్ని రకాల షూటింగ్, షర్టింగ్లు, బట్టలు లభించును అని రాయాలని తాపత్రయం. కానీ షూటింగ్, షర్టింగ్ అని రాసేవాళ్ళు, లేదంటే షూటింగు, షర్టింగు అనైనా రాసేవాళ్ళు. అప్పటిదాకా దుప్పట్లు, తువాళ్ళు దొరుకును అని రాసేవాళ్ళు. తర్వాత ఫ్యాషన్గా ఇంగ్లీష్లో రాయటం, టవల్స్లు, దుప్పట్స్లు దొరుకును అని ఉండేవి బోర్డులు. పల్లెటూరులోనూ ఇంగ్లీష్ పదాలు. పేపర్ కాగితం, కిరసనాయిల్ నూనె, సైడు పక్క, గేటు వాకిలి అంటూ మాట్లాడేవాళ్ళు. పట్టణాల్లో వాళ్ళు పల్లెటూరుకు వస్తే చూడాలి బడాయి. కాఫీలో షుగర్ తగ్గింది, ఒళ్ళు నొప్పులు, టెంపరేచర్ వచ్చిందేమో అని ఇంగ్లీష్ పదాలు. ఇక చన్నపట్నం నుండి గోపాలం గారి మూడో అల్లుడు వస్తే అతన్ని చాలా భయభక్తులతో చూసేవాళ్ళం. కారణం అతను ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. మీ ఊళ్ళో సాల్ట్ వాటర్, సోప్ నురుగు రాదు, రోడ్డు మీద దిగి అంత డిస్టెన్స్ నడవాలి, నాన్ సెన్స్, నో కరెంట్, నో ఫ్యాన్ అంటూ ఉంటే అత్తమామలు అగ్గగలాడిపోయేవారు. తాత ఇంగ్లీష్ భాష మరోలా ఉండేది. మార్నింగు, ఈవినింగు 7 వెళ్ళి నైట్ ఇంటికి వస్తాం అనేవాళ్ళు. మా అమ్మలకి ఓ పట్టాన నోరు తిరిగేది కాదు. మా మేనల్లుడు వెల్లకటరికలు ఆఫీస్లో పనిచేస్తున్నాడు అంటే మావాడు రోకల బండ ఆఫీస్లోను అని మాట్లాడుకునేవాళ్ళు. ఎలక్ట్రికల్, లోకల్ ఫండ్ ఆఫీసులకు వచ్చిన తిప్పలు. ఇంగ్లీష్ని తెలుగులో మాట్లాడే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. మా సుబ్బారావు తాతగారికి ఇంట్లో వాళ్ళు తనని లక్ష్య పెట్టడం లేదని బాధగా ఉండేది. మనిషి కనబడితే చాలు, బొత్తిగా వేస్ట్ వస్తువులా అయిపోయాను, వచ్చేవాడు వస్తున్నాడు, పోయేవాడు పోతున్నాడు, నాకేమీ చెప్పరు, నా మాట వినరు, కమ్మే కమ్మర్ కమ్మింగ్, గోయే గోయర్ గోయింగ్, నో ఆస్కరు నో టెల్లర్ అని 2 భాషల్లోనూ తన గోడు వెళ్ళబోసుకునేవారు. అంతో ఎంతో చదువుకుని ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు. ఉద్యోగంలో కేర్ఫుల్గా ఉండాలి, రెక్లెస్గా ఉంటే డిస్మిస్ చేసేస్తారు, వాడు చాలా ఇంటెలిజెంటు, ఆయన ఒబీడియంట్గా ఉంటాడు, ఓవర్ కాన్ఫిడెంట్ ఉండకూడదు అనేవాళ్ళు. అలా చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఆఖరణ మా నాన్నగారు చెప్పిన ఒక సంఘటన. ఓ బ్రిటిష్ ఉద్యోగి ఒక తెలుగు సూపర్వైజర్కి ఒక పని అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన కాస్త మార్పు చేశాడు. ఆయనకి కోపం వచ్చి తిట్టిపోశాడు. తెలుగు ఆయనకి కోపం వచ్చింది. మీరు చెప్పినట్టు చేస్తే కూలిపోతుంది, మళ్ళీ కట్టాలి, మళ్ళీ కూలిపోతుంది, కట్టడం కూలటం, కట్టడం కూలటం, అది పూర్తయ్యేసరికి మీరు నేను చచ్చి స్వర్గానికి పోతాం అని కాస్త ఘాటుగానే సమాధానం చెప్పాడట. ఒకరి భాష ఇంకొకరికి అర్థం కాదు కాబట్టి దూబాసీలు ఉండేవాళ్ళు. ఆ వేళ దూబాసీ రాలేదు. ఆపద్ధర్మంగా ఒక బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని అక్కడ నుంచోబెట్టారట. ఆయన ఏమన్నాడో ఏమాత్రం తేడా లేకుండా చెప్పమన్నాడట ఆ దొరగారు ఆగ్రహంగా. భయపడిపోయిన ఆ శాల్తీ వెంటనే యూ టెల్, ఐ బిల్డ్, ఫాల్, అగైన్ బిల్డ్, అగైన్ ఫాల్, బిల్డ్ ఫాల్, బిల్డ్ ఫాల్, వెన్ ఫినిష్ యూ అండ్ ఐ డై అండ్ గో టు హెవెన్ అని అనువదించాడట. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.